మార్నింగ్ స్టూడెంట్స్, నా పేరు బాలాజీ, లెక్చరర్ ఇన్ కామర్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పెరుమాళపురం. ఈరోజు 5వ సెమిస్టర్ థర్డ్ బీకామ్ విద్యార్థులకు 5వ సెమిస్టర్లో కమర్షియల్ జాగ్రఫీ అనేటువంటి సబ్జెక్టులో యూనిట్ 1 భూమి అనేటువంటి పాఠం గురించి మనం తెలుసుకుందాం. దీంట్లో భాగంగా మొదట భూమి అంటే ఏమిటి, దాని అంతర్నిర్మాణం ఏ విధంగా ఏర్పడ్డాది, మరి భూమిలో ఉండేటువంటి పొరలు ఏ విధంగా ఏర్పడ్డాయి అనేటువంటి విషయాన్ని మనం ఈ టాపిక్ ద్వారా తెలుసుకుందాం. మొదటిగా భూమి అంటే ఏమిటో తెలుసుకుందాం. అంటే సాధారణంగా భూమి అనేటువంటిది ఒక గోళాకారంలో ఉంటుందని, బంతి ఆకారంలోనూ ఉంటుందని మనం చెప్పుకుంటాం. అలా మనం నివసిస్తున్నటువంటి భూమిని ఒక గ్రహం, ఎందుకంటే ఈ భూమి మీద మానవ జీవనానికి అనుకూలమైనటువంటి అనుకూల వాతావరణం ఉన్నది కాబట్టి. ఈ మనకున్నటువంటి 8 గ్రహాల్లోనూ అన్నింటిలోనూ కూడా భూమి ఒక్కటే మానవ మనుగడకు జీవనానికి అనుకూలంగా ఉంది. అందువల్ల ఈ భూమి మీద అవసరమైనటువంటి మానవ జీవనానికి సరిపడా నీరు కూడా ఉంది కాబట్టి ఈ భూమిని జలగ్రహం అని కూడా మనం పిలుస్తాం. అయితే మరి ఈ భూమి మీద కేవలం జలమే కాకుండా అనేక పర్వతాలు, అగ్ని పర్వతాలు, భూకంపాలు లాంటివి అనేక రకాలైనటువంటి విపత్తులు సంభవిస్తూ ఉంటాయి. ఇట్లా ఈ భూమి అనేక రకాలైనటువంటి గాలి, ధూళి, వాయువుల మిశ్రమంగా ఏర్పడ్డది. కాబట్టి ఈ భూమి మీద ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు కూడా అనేక వాయువుల సమ్మేళనం ద్వారా ఏర్పడ్డాయి. కాబట్టి ఇక్కడ జీవరాశులకు అవసరమైనటువంటి ప్రాణాధారమైనటువంటి వాతావరణం ఈ భూమి మీద ఉంది అని చెప్పచ్చు. మరి ఇలాంటి భూమి ఏర్పడినటువంటి విధానాన్ని మనం గమనిస్తే భూమి అంతర్భాగంలో అనేకమైనటువంటి పొరలు ఉంటాయి. ఆ పొరల్లో ముఖ్యంగా 3 పొరలు ఉంటాయి. ఎందుకంటే భూమి అనేటువంటిది ఒక బంతి ఆకారంలో ఉంది అని చెప్పి, మరి ఈ భూమి అనేటువంటిది గుండ్రంగా ఉండి గోళాకారంలో ఉండటం వల్ల ఇది అనేక ఘన పదార్థాల మిశ్రమంగా ఉంటుంది. అయితే మరి ఈ భూమి మీదే అనేక రకాలైనటువంటి ఖండాలు, సముద్రాలు, మహాసముద్రాలు వంటివి అనేక రకాలు ఉన్నాయి. మరి ఇలాంటి ఏర్పడినటువంటి భూమి ఏ విధంగా ఉంటుందంటే, ఎగ్జాంపుల్కి మనం ఒక పుచ్చకాయని తీసుకున్నాం అనుకోండి. పుచ్చకాయ మీద ఉండేటువంటి పై పొర ఉంటుంది చూసారా, అది భూమి యొక్క పటలం అంటాం, భూమి పై పొర అంటాం, పై భాగం. మరి ఆ పుచ్చకాయ పై పొరని తీసినట్లయితే లోపల ఉండేటువంటి తెల్లని గుజ్జు అది భూమి యొక్క ప్రావారం అవుతుంది, అంటే లోపలి పొర అవుతుంది. ఇక పుచ్చకాయ యొక్క ప్రధానమైనటువంటి పదార్థం గుజ్జుని అంతర్భాగము అంటాం, అంటే కేంద్ర పొర అంటాం. అంటే మనం అర్థం చేసుకోవడానికి కంపారిటివ్గా చెప్తున్నాం అంతే. మరి అదేవిధంగా భూమి కూడా ఏ విధంగా ఉంటుందంటే గుండ్రంగా ఉంటుంది, పుచ్చకాయలాగే. అదే మరి భూమి పైన ఉండేటువంటి పొరని అనేక ఘన పదార్థాల మిశ్రమాల వల్ల ఈ పై పొర అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. మరి ఈ పై పొర మందం దాదాపుగా 33 మీటర్ల నుంచి కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉంటుందన్నమాట దీని మందం. మరి ఈ మందం ఎలా ఉంటుందంటే భూమి యొక్క మొత్తం యొక్క శాతంలో కేవలం 1% మాత్రమే ఉంటుంది. అంటే కోడిగుడ్డు పై తెల్లటి పెంకు ఎంత మందంగా ఉంటుందో భూమి యొక్క పై భాగం పటలాన్ని పొరను కూడా అంత మందంగా ఉంటుంది. అర్థం కావడం కోసం చెప్పాను. అంటే ఇక్కడ భూమి యొక్క
పై పొర అనేటువంటిది ఆ రకంగా ఉంటుంది. మరి ఇందులో మనం 3 పొరలు ఉన్నాయని చెప్పాం. 1 భూపటలము, 2 భూప్రావారము, 3 భూకేంద్ర మండలము. భూపటలం అంటే భూమి పై పొర అని, భూప్రవారం అంటే అంతర్పొర అని, భూకేంద్ర మండలం అంటే మధ్య పదార్థము అని అర్థం. ఇందులో మొదట భూపటలాన్ని గమనించండి. భూపటలాన్ని కనుక గమనించినట్లయితే ఇది భూమి యొక్క బాహ్య పొర అంటాం. ఈ బాహ్య పొర అనేటువంటిది మనకి భూమి యొక్క మొత్తం పరిమాణంలో 1% ఉంటుంది. ఈ భూమిని అంటే దీని యొక్క పొర మందం దాదాపు 33 కిలోమీటర్ల నుంచి అత్యధికంగా 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది లోపలికి. ఈ పొర అనేటువంటిది వివిధ రకాల ఘన పదార్థాలు, రాళ్ళు, రప్పలతో నిండి ఉండడం వల్ల ఏముంటుందంటే, అంటే ఇది బసాల్ట్, గ్రాఫైట్ అనే కఠినమైనటువంటి శిలల ద్వారా ఏర్పడ్డారు. దీనివల్లనే మనకి ఖండాలు, మహాసముద్రాలు కూడా ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. మరి ఈ భూమి పటలాన్నే భూమి పై పొర అని కూడా చెప్తాం. ఈ పొర మందంగా ఉండడం వల్ల దీని యొక్క లోతు భాగాన్ని మనం 33 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి భాగాన్ని భూపటలంగా మనం చెప్పచ్చు. రెండవది భూప్రవారం, దీన్ని క్రస్ట్ అంటాం. భూపై పొరని క్రస్ట్ అంటాం. భూప్రవారాన్ని మెంటల్ అంటాం. అంటే ఇక్కడ భూమి పై పొరని ఆనుకుని, అంటే భూపై పొరని ఆనుకుని అంటే భూమి 33 నుంచి 100 కిలోమీటర్ల మధ్యలో భూపటలం ఉంటుందని చెప్పాం. ఆ 100 నుంచి 2900 కిలోమీటర్ల వరకు విస్తరించినటువంటి భూప్రవారాన్ని, అంటే ఆ మధ్య పొరని, ఇది కూడా ఘన పదార్థాల మిశ్రమం కిందనే ఉంటుంది. అంటే భూపై పొర కేవలం భూమి యొక్క మొత్తం వ్యాసంలో 1% మాత్రమే ఆవరించి ఉంటే, భూప్రవారం అనేది భూమి యొక్క మొత్తం వ్యాసంలో 16% వరకు ఉంటుందన్నమాట. అంటే భూప్రవారంలో పై భాగం మెత్తగా ఉంటుంది. దీని పై పొర తేలుతూ ఉండడం వల్ల ప్రవారంలో ఏంటంటే కొన్ని సిలికేట్లు అంటే సిలికాన్ మిశ్రమాలు, రసాయన పదార్థాలు అనేటువంటివి ఉంటాయి మనకి. అయితే ఈ రెండింటికి మధ్యలో ఈ భూప్రవారం ఉంటుందన్నమాట. ఇవి దీంట్లో కూడా రెండు అంతర్భాగాలు ఉంటాయి. అంటే పై పొర, లోపలి పొర అని 2 భాగాలు ఉంటాయి భూమి యొక్క ప్రవారంలో. మనం ఇక్కడ పటాన్ని గమనించినట్లయితే చూడండి, పైన ఉన్నటువంటి ఈ బ్లూ కలర్, గ్రీన్ కలర్దేమో భూ పై పొర. దాని తర్వాత ఉన్నటువంటి షేడు రెడ్ కాకుండా పై ఉన్న రెండో షేడు భూమి యొక్క ప్రావారం. మధ్యలో ఉన్నటువంటిది భూమి యొక్క కేంద్ర మండలము అని తెలుస్తూ ఉంటుంది. ఇక భూకేంద్ర మండలాన్ని గమనించండి. జనరల్గా ఏంటంటే భూకేంద్ర మండలం అనేటువంటిది మనం భూమి యొక్క పటలాన్ని 33 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉంటుందని చెప్పాం. మరి భూప్రవారము 100 నుంచి 2900 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది అని చెప్పాం. మరి భూపటలం అంటే భూకేంద్ర మండలంలో ఎలా ఉంటుంది అంటే 2900 మీటర్ల నుండి సుమారుగా 6000 కిలోమీటర్ల వరకు కూడా విస్తరించి ఉంటుంది భూమి కేంద్ర మండలం. అంటే దీని యొక్క విస్తరణ సుమారుగా 6400 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. అంటే ప్రధానంగా ఈ భూ కేంద్ర మండలంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి పదార్థాలలో ఇనుము, నికెల్ వంటి ఘన పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మనం ఒకటి చెప్పుకున్నాం, భూపటలం భూమి యొక్క మొత్తం వ్యాసంలో 1% అని, భూప్రావారం 16% వరకు ఉంటుందన్నాం. మిగిలిన 83% కూడా భూకేంద్ర మండలం ఉంటుంది. అంటే భూమి మొత్తం వ్యాసంలో భూకేంద్ర మండలం యొక్క విస్తీర్ణం ఎక్కువ వ్యాసాన్ని కలిగి ఉంటుంది. 83% వరకు ఉంటుంది.
మరి ఈ కేంద్ర మండలంలో ఏం జరుగుతుంది అంటే రేడియో ధార్మిక పదార్థాలు అనేటువంటి ఉండి అగ్నిపర్వతాలు ఉద్భేదనం చెందుతాయి. దీనివల్ల సముద్రంలో పగుళ్ళు వస్తాయి, భూమిపైకి అగ్నిపర్వతాలు పేలడం, ఆ పైకి విదజిల్లేటువంటి లావా ద్వారా ప్రవహించినటువంటి ఆ లావా క్రమేపీ చల్లపడి కొన్నిసార్లు అవి పొరల కిందనే ఏర్పడుతూ ఉంటాయి. ఇలా ద్రవ రూపంలో ఏర్పడినటువంటి ఈ లావా ఏవైతే ఉందో అది భూమి యొక్క క్రియాశీలకంగా ఉంటుందన్నమాట. వాస్తవంగా అంటే భూమి యొక్క కేంద్రకంలో దాదాపు ఉష్ణోగ్రత 10,000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అంటే సూర్యుని యొక్క కేంద్ర మండలంలో ఎంతవరకు అయితే ఉష్ణోగ్రత ఉంటుందో భూమి యొక్క కేంద్రంలో కూడా అంతే ఉష్ణోగ్రత మనకు ఉంటుంది. దీనివల్ల భూమిలోని మరిగేటువంటి ఈ ఘన పదార్థాలు, ఈ రసాయనాలు మరిగి అగ్నిపర్వతాల రూపంలో భూమిపైకి పేలి భూమి లోపల కొంటల కిందన, ఊబు కిందన, గొయ్యల కిందన పెట్టేస్తాయి అన్నమాట. వీటి వల్ల ఏమవుతుంది, భూమి పటలం పైబొర అస్తమానం కూడా ఏమవుతుందంటే చొచ్చుకుని పోవడం, క్రియాశీలత జరుగుతూ పైపొరలో లోపలికి జరుగుతూ ఉండడం, ఇట్లా నిత్యం కూడా కుదుపుకు లోనవుతూ ఉంటాయి అన్నమాట. మీరు ఈ చిత్రపటాన్ని గమనించినట్లయితే మీకు పై పొర, మధ్య పొర, కేంద్ర మండలం పొర అనేటువంటివి చాలా క్లియర్గా మీకు ఈ పిక్చర్లో కనబడుతున్నాయి. మరి ఎలా ఏర్పడ్డది భూమి అని మనకు అనేక మంది శాస్త్రజ్ఞులు దీని గురించి అనేక రకాలుగా చెప్పడం జరిగింది. కొంతమంది బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పారు. అంటే భూమి విస్ఫోటనం ద్వారా, సూర్యమండలం విస్ఫోటనం ద్వారా కొన్ని గ్రహ శకలాలు ఢీకొనడం వల్ల ఏర్పడ్డదని, తద్వారా విడిపోయినటువంటి కొన్ని భాగాలు కొన్ని గ్రహాల కింద ఏర్పడ్డాయని, వాటిలో జీవప్రాణి మనుగడకు అవకాశం ఉన్నటువంటి గ్రహంగా మన భూమి ఉందని, ఇక్కడ మన భూమిని మీరు ఇక్కడ గ్రహించినట్లయితే ఆ బ్లూ కలర్లో ఉన్నవంతా కూడా సముద్రము, గ్రీన్ కలర్లో ఉన్నది మానవ జీవనానికి అనుకైన భూభాగము. ఈ విధంగా భూమి సుమారుగా 400 కోట్ల సంవత్సరాల క్రితమే ఏర్పడ్డదని మన శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అయితే భూమి మనం గమనించినట్లయితే భూభ్రమణము, భూ పరిభ్రమణాలు జరుగుతూ ఉంటాయి మనకి. అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం, సూర్యుని చుట్టూ తిరగడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. దీనివల్ల భ్రమణం పరిభ్రమణాల వల్ల మనకి వాతావరణ పరిస్థితులు వచ్చి ఇక్కడ మనకి అనేక రకాలైనటువంటి, అంటే ఈ పరిభ్రమణం వల్ల ఏమవుతుంది, ఈ అంతరిక్షంలో అంటే ఖగోళంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు ఒకదాంతో ఒకటి ఢీకొనడం, అవి తద్వారా భూమి పరిమాణం పెరిగి ఈ భూమి బరువెక్కి పదార్థాలు వెళ్ళడం కొద్దీ తేలిపడిపోతుంటాయి అన్నమాట. అంటే ఘన పదార్థాలు అంటే భూమి పైభాగానికి వెళ్ళే కొద్దీ వస్తువు మీద ఉండేటువంటి గురుత్వాకర్షణ శక్తి తగ్గిపోవడం వల్ల వాటి యొక్క బరువుని అవి కోల్పోతూ ఉంటాయి. అట్లాగే భూమి ఎలా ఏర్పడ్డది అంటే మండుతున్నటువంటి గోళం కొన్ని వేల సంవత్సరాల పాటు మండి క్రమేపీ అది చల్లబడి ఆ తర్వాత ఘనీభవించి ఆ పైన ఉండేటువంటి ఒక పలచని పొరగా ఏర్పడి తద్వారా అనేక ద్రవ ఘన పదార్థాలు మిశ్రమంగా ఏర్పడి తద్వారా భూమి పొరల కిందన ఎత్తైన కొండలు, పల్లాలు సముద్రం కిందన ఏర్పడ్డాయి. అంటే భూమి అంతా కూడా చదును చేయబడినటువంటి ఆకారంలో ఏర్పడింది కాదు. ఈ జరిగినటువంటి రాపిడి, పేలుళ్ళు, అలజళ్ళ వల్ల కొన్ని చోట్ల విశాలంగాను, మరికొన్ని చోట్ల ఉబ్బెత్తుగాను, మరికొన్ని చోట్ల లోయల కిందనే ఏర్పడ్డాయి. అలా ఏర్పడిన లోయలవి సముద్రాలు, మహాసముద్రాలుగాను, ఉబ్బెత్తుగా ఏర్పడినవి
పర్వతాలుగాను, సమవంగా ఉన్నది భూభాగం ఏమో జీవనానికి అనుకూలంగాను ఏర్పడ్డాయి. మరి ఇట్లా భూమి యొక్క ఆవిర్భావం అయితే జరిగింది. కానీ మరి భూమి మీద భూమి యొక్క ఆవరణాలను మనం గమనించినట్లయితే అట్మాస్ఫియర్ అంటాం. అట్మాస్ఫియర్ అంటే ఏమిటి? భూమి చుట్టూ ఆవరించి ఉన్న అనేక రకాలైనటువంటి వాయువుల సమ్మేళనాన్నే మనం ఆవరణము అంటాం. మరి ఇలాంటి ఆవరణాలు 4 రకాలని చెప్పాం. 1 వాతావరణము, 2 జలావరణము, 3 శిలావరణము, 4 జీవావరణం. ఈ 4 ఆవరణాల్లో కూడా మనకి సాధారణంగా కనిపించేటువంటి లక్షణాలే ఉంటాయి. ఈ 4 ఆవరణాల వల్ల మానవ జీవకోటి ప్రాణులు జీవించగలుగుతున్నాయి. మరి వీటిని గురించి ఒక్కొక్క దాన్ని మళ్ళీ మనం గమనిద్దాం. ఇక్కడ ఈ పటాన్ని గమనించండి. ఏ లేయర్లో ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది, రాడార్లు ఏ ప్రదేశంలో ఉంటాయి, అట్మాస్ఫియర్, అట్లాగే మనుషులు జీవించడానికి అవసరమైన వాతావరణం ఎలా ఉంటుంది అనే విషయాలు ఈ పట్టికలో చూపించడం జరిగింది. ఇక ఇప్పుడు చూడండి, మనం మొదట వాతావరణం గురించి చెప్పుకోవాలి. వాతావరణం అంటే ఏంటి? సింపుల్గా మన చుట్టూ భూమిని ఆవరించి విశాలమైనటువంటి పలచని వాయు పొరని మనం వాతావరణము అంటాం. ఎందుకంటే ఈ వాతావరణం అన్ని ఇంగ్లీష్లో మనం అట్మాస్ఫియర్ అంటాం. అంటే ఈ పదం ఆవిరి అనే పదం వచ్చే అట్మాస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. అట్మాస్ అంటే ఏంటి? ఆవిరి. అంటే మన వాతావరణం మీద ఎన్ని రకాల పదార్థాలు ఉంటాయంటే ఆమ్లజని, నత్రజని, కార్బన్ డైఆక్సైడ్లు, బొగ్గు పోలుసు వాయువులు, నీటి ఆవిరి అనే వివిధ రకాల వాయువుల దుమ్ము, ధూళి కణాలతోనూ ఈ వాతావరణం ఉంటుంది. మరి ఇలాంటి వాతావరణంలో ఆక్సిజన్, మనకి ఈ వాయువులు కొన్ని మందకొడి వాయువులుగా ఉంటాయి. అంటే ఇందులో ఇక్కడున్న వాతావరణంలో 78% అత్యధికంగా మనకి నత్రజని ఉంటుంది, 21% ఆమ్లజని, మిగతా శాతం అంతా కూడా ఇతర వాయువులు, 1% మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. అంటే గాలి లేకుండా ఒక క్షణం కూడా మనం బతకలేం. అలాంటిది ఈ వాతావరణంలో ఈ గాలి, సూర్యరశ్మి, ఎన్ని రకాలైనటువంటి వాతావరణ పరిస్థితులు మనకి ఇక్కడ ఉంటాయి. అయితే గాలి బరువు కలిగి ఉంటుంది కాబట్టి దీనివల్ల వాతావరణంలో పీడనం కూడా ఏర్పడుతుంది. ఈ పీడనం వల్ల గాలి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి దిశలు మారుతూ ఉంటుంది. అందువల్ల వివిధ సమయాల్లో మనకి రకరకాలైనటువంటి పీడన వాతావరణాలు మనకి ఏర్పడతాయి. అంటే ఇవి అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతానికి ప్రయాణించడం వల్ల మనకి పవనాలు ఏర్పడతాయి. ప్రపంచ పవనాలు, సాధారణ పవనాలు. మరి ఈ విధంగా వాతావరణం అనేటువంటిది ఉంటుంది. రెండవది జలావరణం. మనం వాతావరణంలో మానవులు జీవించడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ మొదలైనవి ఉంటాయని చెప్పుకున్నాం. తద్వారా వాతావరణంలో మానవ జీవనానికి, ప్రాణికోటి జీవించడానికి అనుకున్నటువంటి వాతావరణ పరిస్థితులు మనకి వాతావరణంలో ఉంటాయి. మరి రెండవది జలావరణం. మనం ముందే చెప్పుకున్నాం భూమి ఒక జలగ్రహము అని. ఎందుకని? మనం 3/4 మనం భూమి చుట్టూ ఈ జలంతో నిండి ఉంటుంది కాబట్టి. మరి ఇలా జలయుత గ్రహం అనే భూమికి పేరు ఉంది కాబట్టి మరి వాతావరణంలో అంటే వాతావరణం అనేటువంటి పదం అట్మాస్ఫియర్ అనేటువంటి పదం నుంచి వచ్చింది.
ఈ పదానికి ఆవిరి అనే అర్థం వచ్చేలాగా అట్మాస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఎందువల్లంటే భూమి మీద ఉండేటువంటి అవసరమైనటువంటి నీరు, మనకి ఎంతో నీరు ఉన్నప్పటికీ కూడా మానవ మనుగడకి తాగడానికి అవసరమైనటువంటి లభ్యమయ్యే నీరు మాత్రం చాలా కొద్ది శాతం ఉంది. ఎందుకంటే ఈ జలావరణంలో ఉన్నటువంటి మొత్తం నీరు సముద్రాలు మహాసముద్రాలతో నిండి ఉంటుంది. అందుకనే ఈ జలావరణం అని ఇంగ్లీష్లో హైడ్రోస్పియర్ అంటాం. ఇది హైడర్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. అంటే అన్ని రకాలైనటువంటి జల భాగాలు కూడా, అంటే మనం ఈ జల భాగాలను గమనిస్తే ఇక్కడ మహాసముద్రాలు ఉంటాయి, హిమనీ నదాలు ఉంటాయి, సముద్రాలు, నదులు, చెరువులు, అన్ని రకాలు కూడా, అంటే భూభాగంలో ఇవి కూడా అత్యధిక శాతం ఉంటాయి. కొంత భాగం నీరు భూమి అడుగు భాగాన్ని ఉంటుంది, మరికొంత భాగం నీరు భూ పై భాగంలో ఉంటుంది. భూగర్భ జలాలు అంటాం మనం, అంటే భూమి అడుగు భాగంలో ఉండేవి. మొత్తం భూగోళంలో 71% జల వాతావరణంతో ఆక్రమించింది. మిగిలిన 29% భూమి ఉంది. కాబట్టి ఈ జలావరణం అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో దీన్ని బట్టుతుంది. అంటే మొత్తం మనం నివసిస్తున్నటువంటి ప్రాణికోటి అంతా కూడా, అందరికీ కూడా అనువుగా ఉండేటువంటి వాతావరణంలో జల వాతావరణం 71% వరకు ఆవరించి ఉందంటే మనం ఉన్నటువంటి 29 భూభాగాన్ని ఎంత సమృద్ధిగా ఉపయోగించుకుని ఈ 29% భూభాగమే అనేక ఖండాలుగా విభజించబడి ఈరోజు అనేక ప్రపంచ దేశాలుగా విస్తరించబడి ఉన్నాయి. అయితే మనం గణాంకాల్లో చూస్తే మన 7 బిలియన్లు జనాభా ఉన్నారు ప్రస్తుత ప్రపంచం. కానీ భూమి మీద ఉన్నటువంటి మొత్తం నీటిలో మనం కేవలం ఉపయోగించుకున్నటువంటి తాగడానికి ఉపయోగించేటువంటి నీరు కేవలం 3% మాత్రమే. 97% నీళ్లు అన్నీ కూడా మహాసముద్రాల్లోనే ఉంటాయి, ఉప్పు నీటిని వాటర్ కదా. కేవలం 3% మాత్రమే మనుషులు తాగడానికి అనువైనటువంటి వాటర్ మన భూమి మీద ఉంది. అందుకనే నీళ్లు వృధా చేయకూడదు అంటారు. ఎందుకని? మనకి భూగర్భ జలాలు కనుక ఇంకిపోయినట్లయితే తాగడానికి అవసరమైనటువంటి నీళ్లు ఉండవని. మరి 97% నీళ్లు మహాసముద్రాల్లో ఉండిపోయినాయి. కాబట్టి ఈ మహాసముద్రాలు మనకి ఖండాలేమో 7, మహాసముద్రాలు మనకి 5. అది పసిఫిక్ అని, అట్లాంటిక్ మహాసముద్రం అని, అంటార్కిటిక్ మహాసముద్రం అని, హిందూ మహాసముద్రం అని, ఆర్కిటిక్ మహాసముద్రం అని ఉన్నాయి. మిగిలినటువంటి 3% నీళ్ళు హిమనీ నదాల రూపంలోనే ఉన్నాయి. అంటే మంచుతో కప్పబడి ఉంది, తాగడానికి అవసరమైన. అందువల్ల మన భూభాగాల్లో 97% కూడా మహాసముద్రాలతో ఉండడం వల్ల దీన్ని జలయుత గ్రహం అని కూడా మనం అంటాం. అయితే మనకి నీటి సమస్య అనేటువంటిది కేవలం 3% తాగడానికి అనుకువగా ఉంది. కాబట్టి నీటి సమస్య మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఉన్న నీరుని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ శిలావరణం. వాతావరణము, జలావరణము చెప్పుకున్నాం. మరి శిలావరణం అంటే లిథోస్పియర్ అంటాం దీన్ని. అంటే శిలలు చేత, అంటే లిథోస్పియర్ అంటే ఉద్భవించినది అని. అంటే మనకి ఈ శిలలు ఏ విధంగా వచ్చాయంటే భూమి లోపల జరిగినటువంటి రాపిళ్ళ వల్ల ఇవి ఉద్భవిస్తాయి. అంటే మనకి భూమి లోపల అనేక రకాలైనటువంటి శిలలతో నిండి ఉంటుంది భూమి యొక్క పటలం. ఈ విధమైనటువంటి ఘనపదార్థ పరిమాణంలో ఉన్నటువంటివి వివిధ రకాలైన ఆకృతిని కలిగి ఉంటాయి. అంటే మందంగా లేకపోవడం వల్ల భూప్రవాహం ఆవరణము చదునుగా లేదు.
అంటే ఈ శిలావరణం ఎలా ఉంటుందంటే కొంతవరకు చదునుగా ఉండి మరికొన్ని అగాధాల కిందన, మరికొన్ని పర్వతాల కిందన, మరికొన్ని కొండలు, గుట్టలు, లోయలు, పీఠభూములు, మైదానాల కిందన ఇవి ఏర్పడ్డాయి. వీటి వల్ల నీటి ప్రభావం కొన్ని ప్రాంతాల్లో వాయువుల ప్రభావం వల్ల ఏర్పడ్డది, కొన్ని ప్రాంతాల్లో నీళ్లు సమృద్ధిగా దొరుకుతాయి, కొన్ని ప్రాంతాల్లో దొరకవు కూడా. అంటే వాయు ప్రభావం వల్ల ఏర్పడినటువంటి పై పొరల్లోని కొంత భాగం దుమ్ము, ధూళి వంటి వాటి రూపంలో ఉండి గాలితో మిళితమై ఈ పొరని గాలి నుండి నీటి ప్రభావం చేస్తుంది అన్నమాట. అంటే గాలిని మరియు నీటిని కూడా ప్రభావితం చేస్తుంది ఈ పొర గాలి మరియు నీటిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మానవులతో పాటు అనేక జీవరాశులు కూడా శిలావరణంపై జీవించగలుగుతున్నాయి. అంటే కేవలం వాతావరణ పరిస్థితులు ప్రపంచమంతటా కూడా విస్తరించగలిగాయి అంటే కారణం భూమి మీద ఉండేటువంటి ఈ దుమ్ము, ధూళి కణాలతో పాటు పవన వేగము, గాలి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కదలడం. అందువల్ల ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఏదో ఒక రకమైనటువంటి జీవులు ఈరోజు జీవించగలుగుతున్నాయంటే అది వాతావరణంలో ఉన్నటువంటి మార్పులే కారణం. మరి మానవులతో పాటు అనేక రకాలైనటువంటి జీవరాశులు ఈ శిలావరణంలో ఉంటున్నాయి. అంటే భూమి పైనే కాకుండా భూమి లోపల కూడా, భూమి అంతర్భాగంలో కూడా జీవించేటువంటి అనేక రకాల జీవులు మనకి ఇక్కడ ఉన్నాయి. ఈ ఆవరణంలో అతి ముఖ్యమైనటువంటివి ఏంటంటే భూస్వరూపాలు, ఖండాలు ఆసియా ఖండాలు, ఆఫ్రికా ఖండము, మనం ఖండాలు 7 రకాలుగా చెప్పుకున్నాం. అత్యంత ముఖ్యమైనటువంటి ఈ ఖండాలు ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా మరియు అంటార్కిటిక్. ఈ ఖండాలతో పాటు మహాసముద్రాలు కూడా మనకి విస్తరించి ఉన్నాయి. కాబట్టి ఇవి దాదాపు 5 నుంచి 7 కిలోమీటర్లు ఉండగా 35 నుంచి 70 కిలోమీటర్ల వరకు మహాసముద్రాలు ఉంటాయి. ఖండాలు 5 నుంచి 7 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటాయి. ఇక్కడ జీవావరణాన్ని చూడండి. మరి మనుషులు జీవావరణాన్నే మనం బయోస్పియర్ అంటాం. అంటే జీవం అనే పదం నుంచి వచ్చినటువంటిది. బయో అనే గ్రీక్ పదం నుంచి ఉద్భవించింది బయోస్పియర్ అనేది. ఈ వాతావరణంలో 3 రకాలైనటువంటి ఆవరణాలు ఉంటాయి. వాతావరణము, శిలావరణము, జలావరణం కలిసి ఏర్పడింది. జీవావరణం అనేటువంటిది ఏర్పడడానికి తోడ్పడినటువంటి మిగిలిన 3 వాతావరణాలు. జీవావరణం ఈరోజు జీవావరణం ఉంది అంటే అక్కడ వాతావరణము, జలావరణము, శిలావరణం యొక్క కాంబినేషన్ ఉండడం వల్ల జీవావరణం అనేటువంటిది ఏర్పడే జీవుల మనుగడ అనేటువంటిది సాధ్యమైంది. ఈ ఆవరణంలో అతి చిన్న సూక్ష్మజీవుల నుంచి అతిపెద్ద క్షీరదాల వరకు కూడా ఉంటాయి. వీటిలో మనిషి కూడా ఒక జీవి అంతే. చీమల దగ్గర నుంచి త్రిమింగళాల వరకు కూడా జీవరాశులు చిన్న నుంచి పెద్ద వరకు కూడా ఈ జీవావరణంలో జీవిస్తూ ఉంటాయి. దీంట్లో మానవుడు కూడా ఒక జీవి మాత్రమే. అయితే ఈ జీవరాశి ముఖ్యంగా మొక్కలు, జంతువులతో, అంటే జీవరాశి ఏ రకంగా ఉంటుంది? మొక్కల ప్రపంచం, జంతు ప్రపంచంగా విభజించింది. మనిషి మనుగడ సాగించాలంటే నేల, గాలి, వాతావరణము, ఈ వాతావరణాలు మనకి సమృద్ధిగా ఉన్నప్పుడే, సక్రమంగా ఉన్నప్పుడే మనిషి జీవావరణంలో అన్ని జీవులతో పాటు కూడా ఒకరితో ఒకరు ఆధారపడి ఉంటుంది. జీవావరణంలో ఎలా ఉంటుందంటే బయోస్పియర్ ఒక జీవిపై మరొక జీవి ఆధారపడి ఉంటాయి. జీవరాశులు ఒకలా ఆధారపడి ఉంటారు. దీన్నే ఫుడ్ వెబ్ అంటాం. అంటే దీన్నే జీవావరణ
వల అంటాం, ఆహారపు వల అంటాం. ప్రతి జీవి మరొక జీవిపై ఆధారపడి బ్రతుకుతూ ఉంటుంది. ఈ విషయాలను బట్టి మనకేమర్థమవుతుంది, భూమి మీద ఉండే గల ఆవరణం అనేటువంటిది ఒక దాంతో ఒకటి సంబంధం ఉండి పర్యావరణంలో ఏర్పడినటువంటి మార్పుల వల్ల వాతావరణంలోనూ అన్ని వాతావరణాల్లో కూడాను ఈ పర్యావరణంలో ఎటువంటి మార్పులు సంభవించినా అది అన్ని ఆవరణాల మీద ప్రభావితం చూపిస్తుంది. అంటే జీవావరణం మీద, జలావరణం మీద, శిలావరణం మీద, వాతావరణం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఈ మధ్య దశాబ్దంలో మనకి ఈ పర్యావరణ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి వనరులు మనం కోల్పోవడమే కాకుండా ప్రకృతి వైపరీత్యాలను కూడా మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఆ విధంగా ఉండకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనిషి సహజ సిద్ధమైనటువంటి ఉండేలా ఉండి ప్రకృతికి వ్యతిరేకంగా ప్రకృతిని నాశనం చేసే విధంగా ప్రవర్తించకుండా మనిషి కూడా ప్రకృతితో మమేకమై ఉండగలిగిన రోజు ఈ వాతావరణం అన్నీ కూడా సక్రమంగా ఉంటాయి. మరి ఇది ఈరోజు మనకి భూమి అది ఎలా ఏర్పడ్డది, ఏర్పడిన విధానము, భూమిలో ఉండేటువంటి పొరలు, భూపటలము, భూప్రవారము, భూమి అంతర్భాగము, అదేవిధంగా భూమి ఏర్పడినటువంటి వాతావరణం, భూమి చుట్టూ ఆవరించినటువంటి పొరలు ఏ విధంగా ఉంటాయి, అందులో వాతావరణం ఎలాగా, జలావరణం ఏ విధంగా ఉంది, శిలావరణం ఏ విధంగా ఉంది, జీవావరణం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాల గురించి ఈరోజు చెప్పుకోవడం జరిగింది. విద్యార్థులు మరింత లోతుగా వీటిని అభ్యసించినట్లయితే ఇంకా బాగా అర్థమవుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.